మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని వాక్యం కొరకు మనము కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 17వ వాక్యంలో ఒక మాటని మనం చదువుకుందాం. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో దావీదు తన కీర్తనల భాగంలో రాస్తూ ఉన్నాడు, నేను శ్రమల పాలయ్యాను. ఆ శ్రమల పాలైనప్పుడు, శ్రమల మధ్యలో ఉన్నప్పుడు, ఆపదల మధ్యలో ఉన్నప్పుడు నేను కృంగిపోకుండా, నేను కదిలిపోకుండా ఉండి ఆ శ్రమల మధ్యలో నేను దీనత్వాన్ని నేర్చుకున్నాను, దీనత్వం కలిగి ఉన్నాను అని తాను సాక్ష్యం చెప్తున్నాడు. శ్రమలో ఏంటి, దీనత్వం నేర్చుకోవడం ఏంటి? ఈరోజు మనకు శ్రమలు వచ్చాయని అనుకోండి, శోధనలు వచ్చాయి అనుకోండి, మనము ఆ శ్రమల మధ్యలో ఏం నేర్చుకుంటున్నాం? శ్రమల మధ్యలో మనం ఏం నేర్చుకుంటున్నాం? కొన్నిపాటి శ్రమలు వచ్చాయనుకోండి, ఇక దేవుడు లేడు, దైవ సేవకులు లేరు, ఇక దేవుడిని దూషించడం, వాళ్ళని దూషించడం, వీళ్ళని దూషించడం, ఇవే జరుగుతాయి. అసమాధానం మధ్యలో ఉంటారు. ఎందుకు? శ్రమలు వచ్చాయని. అయితే దావీదు చెప్తున్నాడు, నేను శ్రమల పాలయ్యాను, అయినను నా ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కారణం ఏంటంటే నేను దీనత్వం కలిగి ఉన్నాను గనుక. నేను దేవుని దూషించి ఉంటే ప్రభు నన్ను తలంచుకోకపోయి ఉండవచ్చు. అయితే ఆయన నన్ను తలంచుకుంటున్నాడు. నేను శ్రమల మధ్యలో ఉన్నప్పటికీ కూడా ఆయన కనుదృష్టి పరిధిలో నేను ఉన్నాను. ఆయన నన్ను చూస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మీకు శ్రమలు వచ్చినప్పుడు, మీకు ఇబ్బందులు కలిగినప్పుడు మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఒకసారి ఆలోచించండి. శ్రమల మధ్యలో ఉన్నప్పుడు దీనత్వాన్ని నేర్చుకుంటున్నామా? లేకపోతే క్రైస్తవంలో అడుగుపెట్టిన దానికి మాకెందుకు ఈ బాధలు అని అనుకుంటున్నారా? క్రైస్తవంలో అడుగు పెట్టినప్పటి నుండే మనకు ఇవి ప్రారంభమవుతాయి. ఎందుకంటే ఈ శ్రమలు ఎన్నతగినవి కావు. ఈ శ్రమలు అనేవి మనల్ని నిలబెట్టేదానికి వస్తాయి. గనుక నా ప్రియమైనటువంటి సహోదరులారా, శ్రమల మధ్యలో ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నాం? దీనత్వాన్ని నేర్చుకుంటున్నామా? ఒకసారి మీరు ఆలోచించండి. అయితే ఈ దైవజనుడు చెప్తున్నాడు, శ్రమల మధ్యలో నేను దీనత్వాన్ని నేర్చుకున్నాను, నేను దీనుడనయ్యాను, గనుకనే ప్రభు నన్ను తలంచుకుంటున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు, నన్ను నడిపిస్తూ ఉన్నాడు అని. మరి ఈరోజు శ్రమల మధ్యలో నీవు ఉన్నావేమో, ఇబ్బంది కొలిమిలో నీవు ఉన్నావేమో. భయపడద్దు, నా దేవునికి నీ జీవితాన్ని అప్పగించు. శ్రమల మధ్యలో నీవు దీనుడవై ఉండు, సనగొద్దు, అవిశ్వాసానికి చోటివ్వద్దు. దీనుడై ఆయన సన్నిధిలో నీవు కనబడు. ఆయన నిన్ను తలంచుకుంటాడు. తగిన సమయమందు ఆయన నిన్ను హెచ్చిస్తాడు. దేవుని మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.